6 కాళ్ళు కాసిన గొర్రె పొట్టేది 5 సంవత్సరాలు గొర్రె పొట్టేది గోవులు అమ్మటే జీవించే పొట్టేది ఇది. ఇక్కడ 6 కాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి పడిగలు నాలుగులు అన్నీ వచ్చాయి. ఇంకొక బిడ్డ వాళ్ళు చూపించు 6 కాళ్ళు అమావాస్య ఆదివారం రోజు వస్తాయి పాలు. పొదుగు కూడా వచ్చేసి 2 తలకాయలు 4 కొమ్ములు ఇక్కడ రెండో తల 4 కొమ్ములు 3 ఒక నాకారం మళ్ళీ సూర్యజ్ఞానం. రెండో తల 4 కొమ్ములు 3 ఒక నాకారం సూర్యజ్ఞానం చూపించు. 5వ కాలు అక్కడ ఆత్మ లింగాకారం శివలింగాకారం చూపించు. ఆ గోము చూపించు. 5 కాళ్ళు శివలింగాహారం. 5 కాళ్ళు 6 కాళ్ళు 2 తలలు 300 కిలోమీటర్లు. ఈ బెమ్మంగారి మఠం నుంచి మరి పాలయాత్ర చేసుకుంటా 300 కిలోమీటర్ నుంచి మరి ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క ఊరు తిరుగుతా వస్తూ ఉన్నాయి ఈ గోవులు. అనేది ఇళ్ళలోకి పిలిపించుకుంటే మీకు నాగదోషాలున్నా ఒక చెడుముళ్ళున్నా పోవును. బెమ్మంగారి మరి మఠం నుంచి వచ్చేసిన గోవులు ఈ గోవులలో గోమాత అనేది ఇల్లు తిరుగుతున్నాయి. గోమాత అనేది ఒక గుమ్మంకాడ నిలబడ్డా మంచి జరుగును. ఒక నాగదోషాలు కానీ ఒక చెడుమూళ్ళు ఉన్నా పోవును బాబు. ఒక గోమాత అనేది పిలిపించుకొని ఒక అట్టిపండు పెట్టినా మంచి జరుగును. తమిళనాడు కర్ణాటక చాలు పెట్టుకో. అది అంతే. గోమాతల పృష్ఠభాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. గోమాతల పృష్ఠభాగాన్ని స్పృశించి స్మరిస్తే అంత శుభం జరుగుతుంది. ఇలాంటి ప్రత్యేకమైన గోమాతలను దర్శించుకోవడం వల్ల మంచి జరుగుతుంది. మన ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు యథాశక్తి వాటికి ఆహారం పండ్లు ఇట్లాంటివి అందిస్తే అందరికీ మంచి జరుగుతుందని చెప్పవచ్చు.